భారీగా H1B వీసాల రిజిస్ట్రేషన్ల ఫీజు పెరిగింది. దరఖాస్తుదారులకి ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది. మార్చి 7 నుండి 24 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ ఏడాది నుండి H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు $215. H1B వీసాల రిజిస్ట్రేషన్ల ఫీజు పెరిగింది భారీగా. దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది. మార్చి 7 నుండి 24 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది. అయితే ఈ ఏడాది నుండి H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు $215. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి H1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్స్ మార్చి 7 నుండి ప్రారంభమవుతాయి. మార్చి 24న ముగుస్తుంది. ఈ ఏడాది H1B వీసా దరఖాస్తుదారులను స్పాన్సర్ చేసే యజమానులు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ పాత ఫీజులేంటి, ఇప్పుడు పెరిగిన ఫీజులేంటి ఒకసారి చూద్దాం. అధికారంలోకి వచ్చాక ట్రంప్ డెసిషన్స్ భయపెడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో లేదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళని దేశం దాటించే ప్రయత్నం చేస్తున్న ట్రంప్ ఇప్పుడు H1B వీసాపై కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం కనబడుతోంది. మనం ఒకసారి చూసినట్లయితే H1B వీసాస్కి ఓపెనింగ్స్ జరగబోతున్నాయి. మార్చ్ 7th నుండి 24th వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్స్కి సంబంధించి ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చేంజెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీకి వచ్చేసరికి ఇంతకుముందు $10 మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే $215 అంటే $205 ఎక్కువగా పెంచేశారు. సో ఇక్కడికి బేస్ ఫైలింగ్ ఫీ వచ్చేసరికి ఇంతకుముందు $460 ఉన్నదల్లా ఇప్పుడు $780 పెంచారు. అంటే క్లియర్ కట్గా మన ఇండియన్ కరెన్సీలో ఒకసారి మనం చూసుకుందాం. సో ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఫీ $10 అంటే $870 ఉండేది. అది ఇప్పుడు $215 పెరిగింది. అంటే అది $18,705 పెరిగింది. అంటే $870 ఎక్కడ, $18,705 ఎక్కడ. సో ఇలా ఫీ పెంచేశారు. ఇక బేస్ ఫైలింగ్ ఫీకి వచ్చేసరికి $460 అంటే $40,020 ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని $780 అంటే $67,860 పెంచేశారు. సో ఈ ఫీ స్ట్రక్చర్తో ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే మన భారతీయులు H1B వీసాలకి ఒక అప్లికేషన్ కాదు మల్టిపుల్ అప్లికేషన్స్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే లాటరీ పద్ధతిలో తీసుకుంటారు కాబట్టి ఎక్కడొకక్కడ ఒక 10 అప్లికేషన్స్ వేస్తే ఎక్కడొకక్కడ మాది పిక్ అవుతుందేమో అన్న ఆశతో ఈ ఫీ ప్రతి ఒక్కొక్క అప్లికేషన్కి ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో పోతే పోనీ అని చెప్పి ఒక 10-15 వరకు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఫీ స్ట్రక్చర్ ఇలా మారిపోవడంతో ఇంకా వాళ్ళకి 1 లేదా 2 కన్నా ఎక్కువ వేసే అవకాశం కనిపించట్లేదు. అయితే ఇవేవైతే కొన్ని ఫీజు ఉన్నాయో యాంటీ ఫ్రాడ్ ఫీ కానీ, ACWIA కానీ, అసైలం ప్రోగ్రామ్ కానీ, ప్రీమియం ప్రాసెసింగ్ పబ్లిక్లో పెద్ద పెరిగినట్టయితే కనిపించట్లేదు. కానీ టోటల్ కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఇక్కడే $2,330 నుండి $9,000 పైమాటే ఉంటుంది. సో ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు మనం అసలు H1B వీసా స్టార్ట్ అయిన దగ్గర నుండి అంటే అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుండి ఏ టైంకి అతను జాబ్లో జాయిన్ అవుతాడు మనం చూసుకుంటే ఫిబ్రవరిలో USCIS రిజిస్ట్రేషన్ అకౌంట్స్ ఉంటాయి. మార్చికి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది, H1B రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. సో ఎంప్లాయీస్ ఏం చేస్తారు, వాళ్ళ క్యాండిడేట్ డీటెయిల్స్కి సంబంధించి ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారు. ఇక మార్చ్ ఎండ్కి వచ్చేసరికి ఫస్ట్ లాటరీ ఉంటుంది, రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు H1B పిటిషన్స్ వేసుకోవాలి. అంటే ఎవరైతే లాటరీలో పిక్ చేయబడతారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పిటిషన్స్ వేసుకుంటారు. ఇక జూలై నుండి ఆగస్ట్కి వచ్చేసరికి సెకండ్ లాటరీ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ H1B లాటరీలో కనుక అర్హులు లేరు అని అంటే కనుక వాటిని డిస్మిస్ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ సెకండ్ లాటరీ ఉంటుంది. వాళ్ళు ఆ తర్వాత జూలైలో అప్రూవ్డ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో యుఎస్ బయట ఉన్న వాళ్ళు వీసా స్టాంపింగ్కి అప్లై చేసుకుంటారు. అండ్ అక్టోబర్ 1st వచ్చేసరికి యుఎస్కి వచ్చి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. సో ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు ఈ టైం ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ అత్యంత భయపడుతుంది మాత్రం ఈ ఫీ స్ట్రక్చర్. అంటే రిజిస్ట్రేషన్ ఫీ కానీ బేస్ ఫైలింగ్ ఫీ కానీ ఇంత అధికంగా ఒకేసారి ఇన్ని రెట్లు పెంచేయడంతో ఇక్కడ నుండి అప్లై చేసుకునే వాళ్ళల్లో ఒక గుబులు రేగుతోంది.